నరేంద్ర మోదీ పాలన సంకీర్ణ ధర్మానికి భిన్నంగా కొనసాగిస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేశు విమర్శించారు. సోమవారం తిరుపతి సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేశు, హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓబులేశు మాట్లాడుతూ, దేశ ప్రధాని మోదీ దేశ ప్రజల నుంచి తిరస్కారానికి గురయ్యాడని అన్నారు. అయినా అధికారాన్ని వదిలిపెట్టకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. ఎన్నికల సభలలో వేరే వాళ్లను ఎవరిని పాల్గొననీయకుండా చేయటం, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం, దాని ద్వారా ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ ప్రజల్ని భయం కంపితులను చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చినా తన అహంకారం, అహంభావం, అరాచకాలు, దుర్మార్గాలు చేస్తూ వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడంతో ప్రజలు విసిగిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, కానీ చంద్రబాబు నాయుడు కూడా మోదీపై తిరుగుబాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి చంద్రబాబు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి మీద దాడి చేయటం తప్పు అని ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాడిని ఖండిస్తూ విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్స్ ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారని అన్నారు. మనం మన గురించి, మన పార్టీపై ఆలోచించడం లేదని, ఇతరులను గెలిపించాలని చూస్తున్నామనే తప్ప మనం ఎన్నికల్లో గెలవాలన్న తపన లేదన్నారు. రాజకీయ, సామాజిక స్పృహను మనం కోల్పోతున్నామని, ఇక నుంచి మనమంతా కసితో పనిచేద్దామని, కమ్యూనిస్టుగా బతుకుదామని ఉత్సాహపరిచారు. ఈ సమావేశానికి ముందుగా సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు పార్థసారథి, సిహెచ్ ప్రభాకర్, చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అది అప్పుడు ఉన్నప్పుడు, ఆటలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు జనం. టెండూల్కర్ పోయిన తర్వాత టెండూల్కర్ తరదనేటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు క్రికెట్లో. ఇప్పుడు వాళ్ళ పేరు నాకు తెలియదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.